హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ. ఇంక ఈరోజైతే బఠానీలతో చట్పటాస్ అంటారు కదండి, స్నాక్ అది చేస్తున్నానండి. ఈ స్నాక్ ఎక్కువగా మనం ప్రయాణించే ట్రైన్లలో, ఎగ్జిబిషన్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదండి. ఇక పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేసే ఈ యొక్క స్నాక్ ఐటము ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఇది మామూలు మన అన్నంలో రసం వేసుకొని కూడా నంచుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇక ముందుగా అయితే ఓవర్ నైట్ శనగలు నానబెట్టుకున్నానండి, అదేనండి బఠానీలు. తర్వాత అందులో కొంచెం వాటరు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా కుక్కర్లో కూడా చేయొచ్చండి, కానీ నేను కుక్కర్లో చేస్తే చాలా మెత్తగా అయ్యి అది తాలింపు వేసేటప్పుడు మెత్తగా అయిపోతాయని ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇలా తరుక్కోవాలి, 4 పచ్చిమిరపకాయలు సగం చీల్చి పెట్టుకోవాలి, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకండి. ఇక శనగలైతే ఉడికిపోయండి. ఒక చిల్లున్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. బయట అమ్మేవాళ్ళు అయితే పచ్చి టమాటా ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి మనకి చాట్ మసాలా కలిపి ఇచ్చేస్తారండి. నేనైతే అలా కాదు, ఇలా డిఫరెంట్గా చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇగోండి ఇలా ఉడికిపోయాయి. కుక్కర్లో 3 విజిల్స్కి వేయచ్చు, కానీ ముద్దగా అయిపోతాయండి, తాలింపు పెట్టినప్పుడు విడివిడిగా రావు. అందుకని నేను వేరేగా ఇలాగా ఉడకబెట్టుకున్నాను. ఇక ఈ బఠానీలతోనే కాదండి, పెసర్లతో కూడా చేస్తారు. నేనైతే పెసర్లతో కూడా ఇలానే చేస్తానండి, పిల్లలకి బలం అండి ఇలా ఇస్తే. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి, అందులో సరిపడా ఆయిల్ వేసి, ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలండి. తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు కొంచెం చితగ్గొట్టి వేసుకోవాలండి, స్మెల్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. పచ్చిమిరపకాయలు మాత్రంగా ఉల్లిపాయలు వేగినాక వేస్తే కొంచెం గ్రీన్గా ఉండి ఇలా నంచుకొని తినడానికి బాగుంటుందండి. ఇంకా నేనైతే చాట్ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదండి, నేనైతే ఇలానే చేస్తున్నాను. చూడండి, ఇంక ఇవన్నీ వేసేసాను కదా, ఇవన్నీ ఎర్రగా వేపుకోవాలి. ఇక బాగా కలర్ వచ్చినంత వరకు వేగించాలండి. ఇగోండి ఇలా వేగిపోయాయి, చూడండి ఇంత రెడ్గా వచ్చింది. ఇప్పుడు బఠానీలు తిరగమాత వేసుకోవాలండి, ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి. మరొక 2 నిమిషాలు ఆయిల్లో ఇలా వేగించుకోవాలండి. ఇలా వేగడం వల్ల పచ్చిమిరపకాయలో ఉండే కారం, ఎండుమిరపకాయలు ఉండే కారం అంతా దీనికి పడుతుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. తక్కువ తిన్నోళ్ళు అయితే తక్కువ, కొంచెం ఎక్కువ తిన్నోళ్ళు అయితే ఎక్కువ. మరీ అంత ఎక్కువ వేసుకోకండి, అడుగు పట్టేసి కారం వాసన వస్తుంది. కొంచెంగా వేసుకోండి కారం. ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయొద్దు. కొంచెం సాల్టు, ఎందుకంటే ఇదివరకు మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఆ సాల్ట్ సరిపోద్ది. ఇంకా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. నేనైతే మజ్జిగన్నంతో కూడా ఇది నంచుకొని తింటాను, నాకైతే నచ్చుతుంది, నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మధ్యలో పచ్చిమిరపకాయలు గ్రీన్కి కనిపిస్తున్నాయి కదా. ఇక ఇందులో కొంచెం ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం తగిలిస్తే రుచి ఇంకా చాలా అదిరిపోతుందండి. ఇంకా నచ్చింది కదండి ఈ వీడియో, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.